తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఢిల్లీలో భవన నిర్మాణం. ఉమ్మడి ఆస్తుల విభజనపై సమీక్షలో రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ల ఆస్తుల విభజనపై ఆయన మంగళవారం ఇక్కడి తన నివాసంలో తెలంగాణ భవన్ రెసిడెన్స్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్డి సంజయ్ జాజులతో సమీక్షించారు. ఇక్కడ చూడండి, నిన్న రేవంత్ రెడ్డి గారు ఇదే గుంపు మేస్త్రి గారు ఢిల్లీకి పోయింది. ఈయన కథలు చూడండి. ఇక్కడనేమో హైదరాబాద్లో హైకోర్టుని భవన నిర్మాణం చేస్తాం, దగ్గర ఏదో ఎన్నో వంద కోట్లతోటి భవన నిర్మాణం చేస్తాం, కానీ విని ఎరుగని రీతిలో హైకోర్టును కట్టించబోతున్నాం అని చెప్పింది. అది ముందర పడ్డది. ఇక తెలంగాణ భవన్ ఢిల్లీలో నిర్మిస్తారట. ఇప్పుడు ఈ కోర్టులో పోయి పేదలు పడుకుంటారా, లేకపోతే ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్లో పోయి పేదలు పడుకుంటారా, లేకపోతే వాళ్ళకి ఇస్తానన్న ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు కట్టుకొని వాళ్ళ ఇళ్లలో సుఖంగా శాంతిగా పడుకుంటారా? ఇప్పుడు తెలంగాణ భవన్ ఎవరు అడిగిండు ఢిల్లీలో? ఈ తెలంగాణ భవన్ పోయి ఎవరు పోతారు? ఎంపీలో లేకపోతే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు తనకు పని ఉంటే పోతారు. నిజానికి ముఖ్యమంత్రి గారు కూడా గుంపు మేస్త్రి గారు కూడా ఢిల్లీకి పోతే తనకంటూ ఓ నివాసం ఉంటది. తెలంగాణ భవన్లు ఏం అనుకోడు. మరి ఇప్పుడు లేని అని ఎందుకు ముందటేసుకుంటాను డబ్బులు ఖర్చు పెట్టడానికి? సరే, ఇప్పుడు ఈ ఢిల్లీలో తెలంగాణ భవన్ అనే దానికి నువ్వేమైనా సొంత పైసలతో కట్టియవు. ఇక్కడ ఉన్న ఖజానాను లూటి చేసి మళ్ళీ అక్కడ తీసుకుపోయి డబ్బులు కడతావు. రైతులకు వేసేదానికి డబ్బులు వస్తలేవు, నీకు రైతులకు వేసేదానికి డబ్బులు వస్తలేవు, కానీ తెలంగాణ భవనం ఢిల్లీలో నిర్మించడానికి మాత్రం నీకు డబ్బులు ఉంటాయి. దాన్ని అంగరంగ వైభవంగా కట్టించుకుందామని ఇక్కడ కూర్చొని మహామేధావిలాగా ఇట్లా పెట్టుకొని ఆలోచిస్తాను. నాకు తెలిసి ఏం అర్థం కాకనే ఇట్లా కూర్చున్నాడేమో. ఈ గదకి ఇట్లా చేయి పెట్టుకొని ఏం అర్థం కాక ఇట్లా కూర్చున్నాడు. గట్లున్నది ఈ కథ. ఇవి కట్టుకుంటా పో పేదోళ్ళని ముంచుకుంటా పోయిగా చూద్దాం.